ఆలోచించారు. అరే! నేను ఖాళీ చేతులతో ఎలా ఎళ్ళను? నా స్నేహితుడిని చూడ్డానికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా! అని కొద్దిగా అటుకులు, బెల్లము తీసుకొని పాపం కట్టడానికి ఒక మూట కూడా లేకపోతే ధోతి ఎన్నో ఎన్నో ముళ్ళు ఉన్నాయటండి. అలాంటి వాటిలో ఈయన కూడా ఇలా కొద్దిగా అటుకులు ఇంకా బెల్లం తీసుకొని కృష్ణుడి దగ్గరికెళ్ళి, కృష్ణుడు "ఏం కావాలి? ఏం కావాలి? ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావు?" అని అడుగుతుంటే ఇలా దీనంగా చూస్తూ, "ఏం లేదు కృష్ణ. ఉత్తి నిన్ను చూడ్డానికే వచ్చాను కృష్ణ. జస్ట్ నిన్ను కలుసుకుందామనే వచ్చాను కృష్ణ." చూడండి సుధాముడి యొక్క భావన చూడండి. భగవంతుడిని అడగడానికి సిగ్గుపడుతున్నారండి. కానీ మనం ఏం చేస్తున్నామండి? భగవంతుని డిమాండ్ చేసేస్తున్నాం. "ఏ భగవాన్! ఇదివ్వు. ఇది ఇవ్వకపోతే నువ్వు లేవు. నేను ఇంకో దేవుడిని ఎతుక్కుంటా." ఎంత విచిత్రమైన విషయం చూడండి మీరు ఇక్కడ. భగవంతుడిని కోరుకోవచ్చు. కోరిక ఎప్పుడు తప్పు కాదండి. స్వామి తప్ప ఇంకెవరండి మనల్ని తీర్చేది? స్వామి నువ్వే అయ్యా! నీకు తెలియనిదా అయ్యా? నాకేది మంచిదో నువ్వు చెయ్యయ్యా! ఆ! బట్ వి కెనాట్ డిమాండ్. ఇదే నాకు మంచిది. ఇదే నువ్వు చెయ్యాలి అని. కాబట్టి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, స్వామి నీ విశ్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. నేను యోగ్యుడినైతే నాకు చూపించు స్వామి. మొత్తం అయిపోయిందండి. మోహం పోయిందట. ఇంకా అయిపోయింది. అంతలోపల మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు. మేము ఒకసారి గుర్తొస్తుంది. డాక్టర్ మనకు ప్రిస్క్రిప్షన్ రాసాక మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇది ప్రొద్దున, రాత్రి. ఇది ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి. ఇది ఉత్తి రాత్రి మాత్రమే. అన్నేసుకుంటే ఆ! ఓకే గదండీ! ఆ! ఓకే అండి. అని తీసుకొని ఎప్పుడైతే మనం ప్రిస్క్రిప్షన్ తీసి ఆల్‌మోస్ట్ ఇంకో పేషెంట్ కూడా వచ్చేస్తారు. డాక్టర్ ఇది ఎక్కడ ఎప్పుడేసుకోవాలండి? అని మళ్ళీ ఎళ్లి డాక్టర్‌ని అడుగుతామన్నప్పుడు డాక్టర్ చెప్తారు. ఇది ఉత్తి రాత్రి ఒకటి. ఆ! ఓకే. ఓకే అండి. అట్లా మొత్తము మోహం పోయిందట. మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నాడట అర్జునుడు. ఇదొక్కటి చెయ్యి బాబు. ఇదొక్కటి చూపించురా. ఇక్కడి నుంచి అన్ని అర్జునుడి యొక్క ప్రశ్నలన్నీ కూడా. కానీ భగవంతుడు మొత్తం దీన్ని లింక్ చేస్తూ అర్జునుడు అడిగిన ప్రశ్నకి స్వామి ఏమని సమాధానం చెప్పారా? "అర్జున నువ్వు అడిగింది చూపిస్తాను. అడిగిన దానికంటే ఎక్కువ చూపిస్తాను." ఏంటి భగవానుడు చూపేసి ముందండి మనం. జాగ్రత్తగా వినాలండి. స్వామి ఏం చూపిస్తున్నారు? ఏంటి అని. అయితే మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ 5-8 శ్లోకాలు కృష్ణుడు ఏమి చూపించబోతున్నాడు అనే విషయం గురించి ప్రస్తావన చేస్తుంది. దాని తర్వాత 10-13, 14 శ్లోకాల వరకు అసలు సంజయుడు ఏమి చూస్తున్నారు? దాని తర్వాత 15-31వ శ్లోకం వరకు అర్జునుడు ఏమి చూసాడు? అర్జునుడు ఏమి అంటున్నాడు? అనే విషయాన్ని మొత్తం కూడా మనం విశ్వరూపానికి సంబంధించింది చూస్తూ ఉంటామండి. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడట. ఏమని? "అర్జున నువ్విప్పుడు అడిగావు కదా! ఇది నువ్వు చూడబోతున్నావు. నువ్వు చూడాలి అనంటే నీ మాంస నేత్రములతో అవ్వదు. నీకు దివ్య చక్షువుని నేనిస్తాను" అని అంటున్నారండి. దివ్య చక్షువునిస్తున్నారటండి భగవంతుడు. ఇప్పుడు చూడండి మనం కొన్ని కొన్ని సార్లు 3డీ సినిమాకెళ్ళామని మేము ఫస్ట్ 3డీ మూవీకెళ్ళినప్పుడు స్కూల్ నుంచి అప్పుడు ఒక గ్లాసెస్ ఇస్తారనమాట. అవి ఇలా వేసుకున్నామనుకోండి అప్పుడు 3డీ కనిపిస్తది. మేము ఇంక్విజిటివ్‌నెస్ పిల్లలందరికీ ఏంటి అసలు ఈ గ్లాస్ పెట్టకపోతే ఏమవుతది అని అది తీసేసామనుకోండి అంతా ఏవో గజిబిజి కనిపిస్తదండి. కానీ ఆ గ్లాస్ పెట్టుకోంగానే మళ్ళీ 3డీ మంచిగా సినిమా కనిపిస్తదనమాట. అలా దివ్య చక్షువులని అనుగ్రహించి చూడు, చూడు ఓ అర్జునా! మీకో విషయం తెలుసా అండి? భగవంతుడిని చూడటం ఒకటండి. మనం ఏమనుకుంటున్నామండి? మనం భగవంతుడిని చూస్తాము. మేము భగవంతుడిని దర్శనం చేసుకుంటాము. శ్రీల ప్రభుపాదుల వారి గురువుగారు అంటారు, "కెన్ యూ సీ గాడ్ విత్ యువర్ ఐస్?" మనము ఈ మాంస నేత్రములతో భగవంతుడిని చూడటం అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఒకళ్ళు ఒక ఫైల్ తెచ్చిచ్చారనుకోండి. ఆ ఫైల్ తెచ్చిచ్చి ఒక ఆఫీసర్ దగ్గర, "అయ్యా! ఇది ఒక్కసారి కొద్దిగండి ఈ ఫైల్ చూడండి" అనంటే, "ఆ! చూసాను" అనంటే అయిపోతుందా అండి? చూడటం అంటే ఏంటండి? దాన్ని అర్థం చేసుకోవటం. ఏంటండి మా అభ్యర్థన అని. కాబట్టి మనం భగవంతుడిని చూస్తున్నామండి. చూస్తున్నట్టే అనిపిస్తుందండి. కానీ నిజంగా మనం భగవంతుడిని అర్థం చేసుకుంటున్నామా? ఇది గొప్ప విషయం. స్వామి శ్రీ విగ్రహ రూపంలో ఉన్నప్పుడు, ఆ శ్రీ విగ్రహం యొక్క వైభవాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? స్వామి ఆచార్యుల రూపంలో ఉన్నప్పుడు, ఆ ఆచార్య తత్వాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? స్వామి శాస్త్ర రూపంలో ఉన్నప్పుడు, ఆ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా?
ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. చూడగలుగుతున్నాం. భగవంతుడు మనకి ఆ చూసే అవకాశాన్నిచ్చారు. భగవంతుడిని, ఆచార్యులని, శాస్త్రములని. కానీ ఇంకో చూడటం ఏంటి అంటే, ఆ తత్వాన్ని ఆకలింపు చేసుకోవటం. అది ఎవరి వల్లొస్తుందట? అనుగ్రహం వల్లొస్తుందటండి. అందుకే ఇక్కడ మొట్టమొదటి శ్లోకంలో అన్నారు గదా! స్వామి నువ్వు అనుగ్రహించావు గాబట్టి, నీ నుంచి నేను విన్నాను కాబట్టి, నాకు అర్థమైంది. నా మోహం పోయింది. మీరు చూడండి, సంజయుడు చూపించినప్పుడు సంజయుడు ఎలా చూసాడో తెలుసా అండి? మొత్తం 1000 కొద్దీ సూర్యుని యొక్క కాంతి ఎలా ఉందో అలా చూసారటండి. కానీ అర్జునుడు అలా చూడలేదండి. అర్జునుడికి కనిపించింది. ఆయన విశ్వరూపంలో ఏమేం చూపిచ్చారని. సంజయుడు చూసినప్పుడు అసలు ఏం కనిపించలేదు. మొత్తం బ్లైండ్ అయిపోయింది. కానీ అయ్యో! ఇలా చేస్తే ఎలా అండి అని మనం ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేస్తాం గదండీ! అలా కృష్ణుడు కూడా విశ్వరూప బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేశారనమాట అర్జునుడికి కనిపించడానికని. ఆ! అయితే ఎందుకు అర్జునుడు అడిగాడు? లాస్ట్ అధ్యాయంలో మనం భగవంతుడి యొక్క విభూతుల్ని చూసామండి. అయ్యా! ఈ విభూతులన్నీ నువ్వే అని చెప్తున్నావు గదా! ఒకసారి చూపిస్తావా? అనంటే ఆయనకేమి ప్రశ్న కాదండి. ఆయనకేం డౌట్ కాదండి. కృష్ణుడు నిజంగా ఇంత గొప్ప తత్వమా అని. కానీ ఫ్యూచర్‌లో వస్తారు కొంతమంది కృష్ణుడిని శంకించేవాళ్ళు. భగవంతుడంటే ఏంటి అని అడిగేవాళ్ళు. వాళ్ళ కోసం నిరూపించడానికి ఈరోజు నువ్వు విశ్వరూపాన్ని చూపించు. భగవానుడు సకల ఐశ్వర్య పరిపూర్ణుడు అని చూపించడానికి ఈ విశ్వరూపాన్ని భగవానుడు ప్రదర్శించారండి స్వామి. అర్జునుడిని చూసే విధంగా ఆయనకి దివ్య చక్షువులనిచ్చారు. అందుకే అందరికీ ఇంకెప్పటికీ కూడా కృష్ణుడంటే ప్రశ్నించకుండా అందరి కోసమని అర్జునుడు అడుగుతున్నాడు. అయ్యా! నీ విశ్వరూపాన్ని చూపించు. కాబట్టి భగవత్ తత్వం చాలా విలక్షణమైనదండి. చాలా గొప్ప తత్వం అండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు చూపించిన విశ్వరూపాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది అసలు భగవంతుడు ఎంత గొప్ప తత్వము అని. ఒకసారి ప్రభుపాదుల వారు బృందావనంలో ఉన్నప్పుడు ఒకరు ఒక స్వామీజీ వచ్చి